ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామం పేరిట వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు వాక్యం యందు మనల్ని స్థిరులుగా చేస్తూ తన వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడుతున్న దేవునికి స్తోత్రాలు. ఈ వాగ్దాన ఏకీభావం మీకు ఆశీర్వాదకరంగాను, రోజంతటికి ఆధ్యాత్మిక తలంపులతో నింపేదిగాను, ఈ పాడుతున్న కీర్తన మీకు గతకాలపు కీర్తనలు జ్ఞాపకం చేసేదిగాను, క్రైస్తవ కీర్తనలు తెలియచేసేదిగా ఉందని నమ్ముతున్నాను. నేడు కీర్తన ద్వారా ప్రభువుని స్తుతిద్దామా? సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, నలిగి కరిగి నీరగుచున్నది రా నీ సిలువే నా శరణ ఎనురా, నీ సిలువే నా శరణ ఎనురా, సిలువయందే ముక్తి బలము జూచితిరా, నీ సిలువే నా శరా నాయనురా. హల్లెలూయా. చాలా పాత పాట కదా ఇది. ఈ పాటలో గొప్ప అర్థాన్ని, సిలువలో ఉన్న గొప్ప త్యాగాన్ని భక్తుడు వివరించాడు. సిలువను చూచే కొద్దీ శిలతో సమానమైన మనసు నలిగి కరిగి నీరవుతుంది. ఎందుకంటే ప్రభు త్యాగము సిలువలో మనకు ప్రతిబింబిస్తుంది. ఆయన శ్రమ సిలువలో మనకు కనిపిస్తుంది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో సిలువలో వెల్లడి అవుతుంది. సిలువ యందే ముక్తి ఉంది, బలము మనకు చేకూరుతుంది. సిలువను చూచినప్పుడు సిలువతో పాటు నా మనసు నీరవుతుంది. సిలువ మీద పలికిన మాటలు ఎంతో విలువైనవి. సిలువను శరణు కోరినప్పుడు నాకు బలము దొరుకుతుంది అంటూ భక్తుడు ఈ పాటలో ప్రభువుని స్తుతించాడు. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించెదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను. చాలా అద్భుతమైన మాటలు కీర్తనకారుడు రాస్తూ వచ్చాడు. నాకు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపదలు నన్ను చుట్టుకొని ఉన్నప్పుడు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రపంచంలో చాలా రకాల కోటలు ఉన్నాయి. భారత్లో ఎర్రకోట మనందరికీ తెలుసు. ఉదయగిరి కోట చాలా గొప్పదిగా చరిత్రలో ఉంది. అయితే ఈ కోటలు ఎందుకు కట్టేవారు అని ఆలోచన చేస్తే భద్రత కలిగి ఉండడానికి, శత్రువు నుండి సంరక్షించుకోవడానికి ఎత్తైన స్థలాల్లో కోటలు కట్టేవారు. కీర్తనకారుడు ఎందుకు కోట అనే మాటను దేవునికి వాడాడు అని మనం గమనిస్తే, కీర్తనకారుడు ఆపద వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు నాకు కోటగా నీవే ఉన్నావు, నాకు భద్రత నీవే, నీలోనే నేను సురక్షితంగా ఉంటాను, నీలోనే నాకు ఆశ్రయం ఉన్నది, నీలోనే నాకు క్షేమం ఉన్నది, నా పక్షాన పోరాడేవాడు నీవే నన్ను కాపాడేవాడు అని ప్రభుపై తనకున్న అద్భుతమైన విశ్వాసాన్ని ఈ మాటల్లో తెలియజేస్తున్నాడు. ప్రియా స్నేహితులారా, ఈ ఉదయం ఆపద దినములలో ఎవరైనా ఉన్నారా? ఆపద మీ చుట్టూ అలుముకుని ఉందా? శారీరకంగా కానీ మానసికంగా కానీ అప్పుల బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, ఏ సహాయం లేని ప్రతికూలతల్లో మీరున్నట్లయితే ప్రభువుని కోటగా చేసుకోండి. దావీదు వలె ప్రార్థించండి. ఆయన నామము బలమైన దుర్గము. ఆయన కోటలో నివసించగలిగితే ప్రభువును కోటగా ఆశ్రయిస్తే ఆయన మనల్ని భద్రపరుస్తాడు.
ఆయన నిన్ను ప్రతికూలతల నుండి, శత్రువుల నుండి సంరక్షిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రతి ఉదయాన్నే నీ కృపను గూర్చి ఉత్సాహగానం చేస్తాను, నేను కీర్తిస్తాను అంటున్నాడు భక్తుడు. ఉదయాన్నే సినిమా పాటలతోనో, అసభ్యకరమైన సంగీతాలతోనో, దుఃఖ గానాలతోనో, విచార గీతాలతోనో ఉంటాను నేను అనడం లేదు ఇక్కడ. ఉత్సాహ గానము అంటున్నాడు. ఉదయం లేవగానే ఎలా ఉంటావో రోజంతా అలానే ఉంటావు అంటారు పెద్దలు. ఉత్సాహ గానం మనకు కావాలి. ప్రభువుని బట్టి, ఆయన వాగ్దానాలను బట్టి మనము స్తుతించే వారిగా ఉండాలి. ఆయన మనకిచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి, ఆయన మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని బట్టి ఉత్సాహ గానం చేసే బ్రతుకులు మనకు కావాలి. ఉదయాన్నే స్తుతించే భాగ్యము ఎంత గొప్పది చెప్పండి. దేవుణ్ణి విశ్వసించినప్పుడు, ఆయన మాటలను ధ్యానించినప్పుడు ఆయనలో ఆనందించగలుగుతాం. ఆయనను బట్టి ఉత్సాహ గానం చేసేవారిగా, ఉత్సహించేవారిగా ఉండగలుగుతాం. ఆపదల నుండి మనల్ని కాపాడే దేవుణ్ణి కోటగా చేసుకుందాం. ఉదయాన్నే ఉత్సాహధ్వనితో ప్రభుని స్తుతిద్దాం. ఈ మాటలను ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. మీ ప్రార్థనలో ఈ వాగ్దానాన్ని ప్రస్తావించి దేవుని స్తుతించండి. వాగ్దాన ఫలింపును తప్పక చూస్తారు. ప్రార్థన. నమ్మకం గల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరచండి. ఆనాడు దావీదుకి కోటగా ఉన్నట్టే ఈరోజు మా ఆపద్దినముల్లో మాకు ఆశ్రయంగా, కోటగా, బలముగా నీ ఉంటావని, మిమ్మల్ని బట్టి ఆనందించే బ్రతుకులు, కీర్తించే బ్రతుకులు, ఉత్సాహ గానములు చేసే ఉజ్జీవంను మాలో నింపమని అడుగుచు ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ వాగ్దాన ఫలింపును దయచేయమని, విశ్వాసాన్ని బలపరచమని, ఈ మాటల ద్వారా వారిని నీవు దర్శించమని, దీని ఆశీర్వాదములతో నింపమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్. థ్యాంక్ యూ.